రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన. తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ప్రారంభం. రేపు సాయంత్రం నారావారిపల్లెకు చేరుకోనున్న ముఖ్యమంత్రి. 13, 14, 15 తేదీల్లో సొంతూరులోనే ఉండనున్న బాబు. పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. నెల్లూరులోని పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేసిన నారాయణ. తాగునీరు, రహదారులతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తాము అన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసే అవకాశం. పల్నాడు జిల్లా మార్చెల్లలో అరాచకాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలతో కేసు నమోదు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. సికింద్రాబాద్ స్టేషన్లో భారీగా రద్దీ. 178 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. కొత్తగా ఓపెన్ అయిన చర్లపల్లి టెర్మినల్ నుంచే 59 ట్రైన్లు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీ. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి జనం. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి బీటెక్ రవి నివాళులు. ఆయన మరణం ప్రకాష్ రెడ్డి కుటుంబానికి తీరని లోటు అన్న టీడీపీ నేత. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత. నెల రోజులుగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,094 మంది భక్తులు. వణుకుతున్న ఉత్తర భారతం. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచు రావడంతో గజగజ అవస్థలు పడుతున్న జనం.